యాక్టిబుల్టన్ ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా బీఆర్ఎస్ వాళ్ళు మారలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. గతంలో రాజయ్య డిప్యూటీ సీఎం పదవిని కడియం లాక్కున్నారని ఆరోపించారు. ఆయన ఉద్యమ నాయకులను మోసం చేశారన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కడియం. కాంగ్రెస్ ను నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఆయన చీడపురుగని కామెంట్ చేశారు. నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పై గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది. రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు, ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం శ్రీహరి గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడో అర్థం కాక నువ్వు మంత్రి కాదు, నేనైతేనా కాదా తెలియదు కానీ నువ్వు మాత్రం నీ జన్మల టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు. కడియం శ్రీహరి గారు, రాజగోపాల్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి. నేను వినండి ఒక మాట. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేను ఎవరినో చీట్ చేశానని, నేను ఎవరికో మోసం చేశానని. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు. కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది.